హలో ఫ్రెండ్స్, ఇదిగోండి ఈరోజు ఈ ఫ్లవర్ విప్పింది. ఈరోజు చిక్కుడుకాయలు రెడీ అయినాయి, కోసేస్తున్నాను. కొద్దిగా ఆకుకూర ఉంది, కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇదిగోండి ఇవి కోస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, ఇవి బాగా వచ్చినాయి. ఇదిగోండి ఇటువైపు ఉంది. ఇంకా 2-3 డేస్ నుంచి ఎండ లేదు, మబ్బుగా ఉంది, వర్షం పడుతుంది. ఇదిగోండి కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇంక ఇక్కడ ఉన్నాయి ఈ కనకాంబరం ఫ్లవర్స్, ఇవి కూడా వస్తున్నాను. ఇవి కోస్తూ ఉంటేనే బాగా వస్తున్నాయి, లేకపోతే చెట్టు ఎండిపోతుంది. ఇవి కొయ్యకుండా వదిలేస్తే సీడ్ రెడీ అయ్యిద్ది. ఇంకా అవే పడిపోయి మళ్ళీ వచ్చేస్తుంటాయి వర్షాలు పడినప్పుడు. ఇలా చాలా వచ్చినాయి. ఎందుకంటే ఇటువైపు కొన్ని ఉన్నాయి. ఒక్క చెట్టుకే చాలా ఎక్కువే వచ్చినాయి. ఇవి 2 డేస్ అయినా కానీ వడిలిపోవు. లేడీ కనకాంబరాలు అయితే త్వరగా వడిలిపోతాయి. పక్కనే ఉంది ఆ మొక్క కూడా, అవి వేరే ఉంటాయి. ఇంకోండి పక్కన మొక్కలన్నీ ఇలా సీడ్ పడే వచ్చినాయి వర్షాలు పడేసరికి. ఒక్క మొక్క ఉన్నా చాలు, చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఒక్క మొక్క నుంచి ఇంకా చాలా మొక్కలు చేసేయచ్చు. బాగా వర్షాలు పడినప్పుడు కొమ్మలు పెట్టినా వస్తాయి. ఇవిగోండి ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఉంది లేడీ కనకాంబరాలు, అవి కూడా కోసేస్తాను. ఈరోజు 2 రోజెస్ కూడా వచ్చినాయి. ఎందుకండి ఆరెంజ్ బాగుంది కదా, ఎల్లో కూడా ఉంది. ఎల్లో ఇంక రాలేదు, పింక్ వచ్చింది. ఈరోజు చిక్కుడుకాయలు కోసేస్తున్నాము, చాలా బాగా వచ్చినాయి. జూన్లో వర్షాలు అప్పుడు బాగా పూత రాలిపోయింది, ఇప్పుడు బాగా స్టార్ట్ అయినాయి, ఇప్పుడు నిలబడుతున్నాయి. ఎందుకండి దీనిపైన వేసుకున్నాను ఫ్లవర్స్, కొన్ని ఇక్కడ పెట్టేశాను. ఇంకా లేడీ కనకాంబరాలు ఉన్నాయి, ఇవి కూడా కోసేస్తున్నాను. ఇవి చాలా స్మూత్గా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి. ఎందుకండి మొత్తం కలిపేసాను, ఇవి బాగున్నాయి కదా. ఇదిగోండి కొన్ని చిక్కుడుకాయలు కోసేసాను ఆల్రెడీ, ఇంకా కొన్ని ఉన్నాయి కోసేస్తున్నాను. ఈ బౌల్లో వేసాను. ఆ బౌల్ డీమార్ట్లో తీసుకున్నాను. ఇలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంది, వాటర్ వెళ్ళిపోతున్నాయి, మట్టి ఉన్న పోయిద్ది. కడగటానికని తీసుకున్నాను, బాగుంది కదా. ఇదిగోండి కొన్ని సీడ్ వచ్చినాయి, అవి సపరేట్గా తీస్తున్నాను. మళ్ళీ అవి పెట్టేయచ్చు. 1-2 గింజలు ఉన్నవి సీడ్ రెడీ అయిపోయినాయి. కొన్ని ఏమో లేతగా ఉన్నాయి, కొన్ని ఏమో బాగా వస్తున్నాయి. ఇప్పుడు రెడీ అయినాయి, కోసేస్తున్నాను. ఎందుకండి ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా కోస్తున్నాము. ఇది కట్టడానికి సపోర్ట్ లేక పైన ఒక చిన్న రాయికి తాడు కట్టేసి, ఆ రాయిని ఆ గోడ మీద చిన్నగా అలా సపోర్ట్లా పెడితే ఇంకా దాని నుంచే అది సపోర్ట్గా చేసుకుని చాలా బాగా వచ్చినాయి. ఎందుకండి చిన్న గోడలా ఉంది కదా, దాని మీద ఒక రాయి పెట్టేసాము చిన్న తాడు కట్టి, ఇంకా అదే వెళ్ళిపోయింది. ఇవ్వండి చాలా వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. ఆ కనుపుల దగ్గర మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. లీవ్స్ ఎప్పుడెప్పుడే తీసేస్తూ ఉండాలి. లీవ్స్ కొన్ని ఖరాబ్ అయినాయి కింద. ఇదిగోండి ఇందులో సీడ్ కూడా ఫామ్ అయినాయి, కొన్ని ముదిరిపోయినాయి, మళ్ళీ అవి పెట్టేస్తాము. ఇటువైపు ఒకటి కోసాను, రోజు కోసేస్తున్నాను. ఆరెంజ్ది కూడా కోసేస్తున్నాను. ఇది పూర్తిగా రాలేదు ఈసారి, మళ్ళీ కటింగ్ వేయాలి దాన్ని. ఇగోండి ఈ చిక్కుడుకాయలు 2 రోజెస్ వచ్చినాయి. ఇక్కడ బచ్చల కూర ఉంది, కోస్తున్నాను. లేతగా ఉంది, వర్షాలు పడినాయి కదా, ఇది కూడా చాలా బాగా వస్తుంది.
బంతి మొక్కలు అయితే చాలా బాగా అతికినాయి. ఇంకా కొంచెం హైట్ రాగానే వాటిని మళ్ళీ తీసి మళ్ళీ వేరే మొక్కలుగా పెడతాను. ఇప్పుడే వాటికి కొంచెం రూట్స్ వచ్చినాయి. నేను ఇప్పుడే కట్ చేశానంటే ఇంకా అవి మొత్తం చచ్చిపోతాయి, కుళ్ళిపోతాయి. ఇప్పుడే రూట్స్ ఫామ్ అవుతున్నాయి. అవి కూడా కొమ్మలే పెట్టాను. లేత కొమ్మలు పెట్టినా వచ్చేసినాయి. ముదురు కొమ్మలు అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఒక్క మొక్క నుంచే ఎన్నో పెట్టుకోవచ్చు. కారబంతి అయినా అంతేను. ఎందుకంటే ఇంక ఇటువైపు ఉంది కొద్దిగా వస్తున్నాను. ముదిరిపోతే బాగుంటలేదు ఇది, అందుకని లేతగా ఉన్నప్పుడే కొన్ని కట్ చేసేస్తూ ఉంటాను. ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, కొన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇటువైపు ఇంకా కొంచెం ఉంది. ఇది పింక్ బచ్చలి. ఇటువైపు వైట్ బచ్చలు ఉంది. గుబురుగా అయిపోయింది. ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కదా, పెట్టినవన్నీ వస్తున్నాయి. వంగ మొక్కలు పెట్టాను, మంచిగా ఎదిగినాయి, అస్సలు పోలేదు. మిర్చి పెట్టాను, అవి కూడా బాగా వచ్చినాయి. మిర్చీలు కూడా స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ పడినాయి మిర్చీలు. టెర్రస్ పైన కూడా వచ్చినాయి మిర్చీలు, స్టార్ట్ అయినాయి. టమాటా మొక్కలు పెట్టాను, అవి కూడా పర్లేదు, బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఎండలుగా ఉంటే రావు టమాటా మొక్కలు, ఇప్పుడు వస్తున్నాయి బాగా. నారు పోసాను, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి బాగా వస్తాయి టమాటా మొక్కలు. నవంబర్, అక్టోబర్, డిసెంబర్ టైంలో టమాటా మొక్కలు మంచి సీజను, అప్పుడు బాగా వస్తున్నాయి. ఎందుకండి ఇంకా కొద్దిగా వస్తున్నాను. ఇది వైట్ పచ్చలి, దీని ఆకు వెరైటీగా ఉంటుంది. ఎందుకండి ఇదంతా ఒకటే మొక్క. మిర్చీలు స్టార్ట్ అయినాయి, కొంచెం పెద్దవైనాయి. ఇందులో తోటకూర సీడ్ అలా వేసేసాను. ఇప్పుడు వస్తున్నాయి. తోటకూర కోసాను ఆల్రెడీ. ఇక్కడ పింక్ తోటకూర వేసాను, ఒక్క మొక్క రాలేదు ఎందుకనో, ఎప్పుడు వస్తాయో కానీ. మామూలు తోటకూర, పెరుగు తోటకూర వస్తుంది, చందమామ తోటకూర అని కూడా అంటున్నారు దాన్ని. పింక్ తోటకూర గింజలు ఆన్లైన్లో తీసుకుని వేశాను, ఇంకా రాలేదు. ఈ పింక్ బచ్చలైతే వస్తుంది. పింక్ తోటకూర కూడా బాగుంటుంది, కర్రీ చేసుకున్నాక కూడా అది పింక్గా ఉంటుంది రైస్లో కలుపుకున్నా కానీ. చిన్నపిల్లలకి చాలా నచ్చిద్ది అది. ఎందుకండి ఇటువైపు ఉంది, కోస్తున్నాను. ఇంకా ఇందులో పల్లీ ప్లాంట్, మిర్చి, టమోటా, వంగ దీని లోపలగా కొంచెం కొంచెం ప్లేస్లో పెట్టేశాను, ఇది యాడ్ చేసుకుని పెరుగుతాయి అని. అలాగే వస్తున్నాయి. పల్లీలు అయితే అసలు ఎన్ని పోసేసాను, ఒక 5-6 మొక్కలు అయితే వచ్చినాయి. పల్లీలు కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఇక్కడ పెడితే చాలా బాగా వచ్చింది, అందుకని మళ్ళీ ఇక్కడే పెట్టాను. కుండీల్లో తక్కువ పెట్టాను ఈసారి పల్లీలు. ఎందుకండి ఇక్కడ ఒక మిర్చి మొక్క ఉంది, టమాటా మొక్క ఉంది. ఇది ఉండటం వల్ల బాగా వస్తున్నాయి. అడ్డం ఏం లేదు కదా, దాన్ని అలా సపోర్ట్గా చేసి పెట్టాను. కొంచెం వస్తున్నాను ఇటువైపు. ఆకులన్నీ చిన్నగానే ఉన్నాయి కానీ లేతగా ఉంది, గుబురుగా ఉందని కొన్ని తీసేస్తున్నాను కిందవి. ఎంత తుంచితే అంత బాగా వస్తుంది ఇది. పైన చిగుళ్ళు తీసేస్తున్నాను నేను, హైటల్ని ఇవ్వట్లేదు, ఇంకా కింద బుషీగా వచ్చేస్తుంది. చిక్కుడు చెట్టుకు బాగా క్రీపర్ కదా, కాయలు బాగా పడినాయి. ఇప్పుడు దానికి ఏదైనా తాడు సపోర్ట్ ఇచ్చి కట్టాలి. కొబ్బరి తాడు అయితే బాగా వెళ్తున్నాయి, బీర చెట్టుకు అలాగే వెళ్ళినాయి, కొబ్బరి తాడు కట్టేశాను. చిక్కుడు చెట్టుకు కూడా ఏదైనా తాడు చూసి కట్టేయాలి. వైట్ ఫ్లవర్ చెట్టు కన్నా ఇంకా హైట్ వెళ్ళిపోతుంది. ఫ్లవర్స్ రాలిపోయి ఇప్పుడు నిలబడినాయి. చిక్కుడుకాయలు కూడా వస్తాను ఇక్కడ పక్కన చెట్టుకు కూడా మళ్ళీ. ఎందుకండి కోస్తున్న కొద్దీ చాలా ఉంది ఆకుకూర. ఇక్కడ పెద్ద పెద్ద లీప్స్ వరకే తీస్తున్నాను ఓన్లీ. ఇందులో మిర్చి